హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయినామని సూసైడ్ అట్లా పనులన్నీ ప్లాన్ చేస్తారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చచ్చిపోతామని బాధలో అరే అట్లా పనులు చేయొద్దండి, పొరపాటున కూడా అట్లా పనులు చేయొద్దండి. త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు ఇలాంటి కష్టాలు పెడతాడు అంటే అద్భుతమైనటువంటి లైఫ్ నీకు ఇస్తాడు అని అర్థం అనమాట. నువ్వు చేయాల్సింది ఒకటేనా, ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నీకు సపోర్ట్గా నేనున్నారా? చాలా మంది ఫెయిల్ అయినది మ్యాథ్స్ వల్లే ఫెయిల్ అయినారు. సో మీకు సరైనటువంటి యాప్ దొరికింది నా రూపంలో, అది నాకు గర్వంగా చెప్పుకుంటాను. సో ఏంటంటే మీకు నీట్గా సబ్జెక్ట్ సిలబస్ మొత్తం చెప్తాను మన యాప్లో. సిలబస్ చెప్పి చాప్టర్కి ఎగ్జామ్స్ పెడతాను. ఒక చాప్టర్కి 5 టెస్టులు పెడతాను. 5 టెస్టులతో మళ్ళీ ఆ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా 200 చాప్టర్ వైజ్ టెస్టులు, 200 గ్రాండ్ టెస్టులు పెట్టి విజయ పథంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది. ఓకేనా? సో పొరపాటున కూడా అట్లాంటి పనులు చేయొద్దు. నువ్వు సక్సెస్ అయ్యి తీరుతావు. గొప్ప గొప్ప విజయాలు అనేవి ఈజీగా రావు. ఇంకా ఒకటే పనులన్నీ పక్కన పెట్టి నువ్వు ఏం పని చేస్తున్నావు, ఆ జాబులు అన్నీ వదిలేసి ప్రైవేట్ జాబులు సిన్సియర్గా చదవడం ప్రాక్టీస్ చేయి. ఒకటే మన కాన్సెప్ట్, చదవడం రాయడం, చదవడం రాయడం, చదవడం రాయడం. పెన్ను పేపర్ తీసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. మన యాప్ తీసుకో. ఎంత యాప్? 400 రూపాయలు. ఈ యాప్ కొన్నామనుకో ఖచ్చితంగా నీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. నీకు జాబ్ వస్తుంది. నువ్వు మ్యాథ్స్లో వీక్ అనుకో, తీసుకో, యాప్ తీసుకో. మ్యాథ్స్లో స్ట్రాంగ్ అయినా సరే యాప్ తీసుకో. డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయి, పొద్దున్న లోపల రిప్లై ఇస్తా. సో కాబట్టి నీకు సబ్జెక్ట్ నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? బిలీవ్ మీ. ఓకే, రైట్. కాబట్టి నువ్వేమో ఆలోచించకు వేరేది. నీకు జాబ్ వస్తుంది, వచ్చి తీరుతుంది. పొరపాటున కూడా రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం ఖచ్చితంగా వస్తుందిరా. మన గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంది. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా అంటాడు కదా. అయినా ఎందుకు బాధ? వాళ్ళు ఇంకో సంవత్సరం ముందు చేరినారు. మనం నెక్స్ట్ ఇయర్ చేరుతాం ఖచ్చితంగా. ఈసారి మనం కొట్టేటువంటి దెబ్బ ఒక రేంజ్లో ఉంటుంది. మన విజయం ఆడుతూ పాడుతూ రాదు, ఒక రేంజ్లో వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇంకా అన్నీ వదిలేసి మన సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు పక్కన పెట్టేసి సిన్సియర్గా ఒకటే ధ్యేయం, ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాయాలి. ప్రతి సబ్జెక్ట్ నీట్గా నేర్చుకోవాలి. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నామో ఆ సబ్జెక్ట్ని ఖచ్చితంగా నేర్చుకొని తీరుదాం. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. పెన్ను పేపర్ ఎన్ని బుక్కులు అయితే తెలియదు, ఎన్ని బుక్కులు అయిపోతాయో తెలియదు, ఎన్ని పేపర్లు అయిపోతాయో తెలియదు, ఎన్ని పెన్నులు అయిపోతాయో తెలియదు. ఈసారి కొట్టే దెబ్బ ఒక రేంజ్లో ఉండాలి. ఓకేనా? రైట్. నీకు అండగా నేనున్నా. శ్రీ విశ్వ అకాడమీ ఉంది. రైట్. ఈ ఛాలెంజ్ నీకు స్వీకరిస్తాను. సో రేపు అందరం మనం వచ్చే సంవత్సరం సక్సెస్ మీట్లో కలుస్తాం. రైట్. జై హింద్. గుడ్ నైట్.